రాచపడి. ఇప్పుడైతే మేము ధర్మవరం వచ్చామన్నమాట. ధర్మవరంలో పట్టు ఎలా నేస్తున్నారనేది మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో అయితే తీశాను. వీడియో అయితే చిన్నగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇదిగోండి ఇప్పుడైతే మగ్గం పైన నేస్తున్నారు చూడండి. ఇలా చాలా జాగ్రత్తగా నేయాలంట. ఒక చీర నేయడానికి వాళ్ళకు వచ్చేసి 10 days పడుతుందంట అండి, ఒక్కొక్క చీర నేయడానికి. ఇది చాలా నాణ్యమైన పట్టు అంట. ఇంకా ఇలా చూడండి, ఇలా డిజైన్ అయితే నేస్తారనమాట. ఆ డిజైన్ కావాల్సిన దారాలన్నీ ముందరనే వీళ్ళు సమకూర్చుకుంటారంట. ఎక్కడెక్కడ ఏ డిజైన్ రావాలి, ఏది రావాలి అనేది ఇలా జాగ్రత్తగా నేస్తూ ఉంటారనమాట. చాలా ఓపికగా నేయాలంట వాళ్ళకి. ఇంకా కూర్చొని కూడా అలసిపోతూ ఉంటారంట. ఒక చీర నేయడానికి 10 రోజులు పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేస్తారంట. ఇదంతా వాళ్ళు ఇది మనకు చీర నేర్చే వస్తువులు పరికరాలన్నీ పెట్టుకుంటారనమాట. ఇలా మేము కూడా వీడియో తీసుకుంటామంటే వాళ్ళు చూపిస్తున్నారు, మన వ్యూవర్స్ కూడా చూపిద్దామనేసి ఇదైతే వీడియో అయితే షూట్ చేశారనమాట. ఎలా నేస్తారు, మన మిషన్ల పైన నేస్తే చాలా త్వరగా అయిపోతుందంట. కానీ ఇలా మగ్గం ద్వారా నేయడం వల్ల చాలా రోజులు పడుతుంది. అలాగే మనకు మన్నిక కూడా చాలా ఎక్కువగా వస్తుందంట. చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఏ కలర్స్ కావాలనో ఆయా దారాలను అయితే పెట్టుకుంటారనమాట. ఇప్పుడైతే గ్రీన్ కలర్ పెట్టారు చూడండి. గ్రీన్ కలర్ పట్టు చీర అయితే నేస్తున్నారు. గ్రీన్ తర్వాత పింక్ కలర్ రెండు కలిపి చీర అంతా అయిపోయిన తర్వాత కూడా చూపిస్తారు. ఇది నేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది. ఇదైతే నేస్తున్నారు కదా, దీన్ని నేసిన చీర అయితే చూపించారనమాట. ఎందుకంటే ఒక చీర నేయాలంటే 10 రోజులు పడుతుంది కదా. చూడండి ఈ కలర్ గ్రీన్ కలర్ రెండు పెట్టేశారనమాట. ఇలా ఓపిక్గా నేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇప్పుడైతే దారాలు చూడండి. ఇవి పట్టు దారాలు అనమాట. ఇవి ఒరిజినల్ పట్టు అంట. ఈ దారాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి, నాణ్యంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకు నాణ్యమైన పట్టు కదా. ఈ చీర ఒక్కొక్క చీర వచ్చేసి 25,000 నుంచి 30,000 వస్తుందన్నమాట ధర. తర్వాత ఇలా నేర్చిన తర్వాత చూడండి ఇలా వాటర్ అయితే ఇలా తడుపుతారంట. ఎందుకు అంటే దీనికి ఉండే దుమ్మంతా పోతుందనేసి ఇలా ఫస్ట్ వాటర్తో కొద్దిగా క్లాత్కు వాటర్ తడి చేసుకొని ఇలా అద్దేసి తర్వాత ఒట్టి క్లాత్తో తుడుస్తారంట. అలా తుడచడం వల్ల షైనింగ్ ఉంటుందంట. తర్వాత దానికి ఆ పట్టుకు ఉండే దుమ్ము అనేది పోతుందంట. ఇలా తుడిచిన తర్వాత చూడండి మళ్ళీ పొడి క్లాత్తో ఇలా నీట్గా తుడుస్తున్నారు. ఇలా తుడిచి తర్వాత ఇది కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా మళ్ళీ నేస్తూ ఉంటారంట. మొత్తానికైతే ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చిందంట. చూడండి ఇది అయితే ఇలా ఉంది. ఇది ముందు నేర్చిన చీర, ఇప్పుడు నేస్తున్నది కూడా సేమ్ ఇదే కలర్దే. ఇలా నేయడానికైతే 10 రోజులు పడుతుందంట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నాణ్యమైన పట్టు అంట. ఇది మామూలు మనకు చూడడానికి మనకు మామూలుగానే అనిపిస్తుంది, కానీ ఇది నేయడానికి మాత్రం 10 రోజులు పడుతుందంట. అందుకనే రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవైతే దారాలు అనమాట, పట్టు దారాలు ఇవి. చూడండి ఎన్ని ఉన్నాయో దారాలు. ఈ దారాలు వచ్చేసి చాలా గట్టిగా ఉంటాయంట. మనం లాగిన కూడా తెగవంట, అంత గట్టిగా ఉంటాయి. చూడండి దారాలు కూడా మీకు చూపిస్తాను. ఇవి వాళ్ళు లాగి మనకు చూపించినారు. ఇలా అయితే పెట్టుకుంటారంట. ఈ దారం రీల్ వచ్చేసి ఒక్కొక్కటి కూడా ధర ఎక్కువగానే ఉంటుందంట. ఇవి కూడా మేము ఇంటికైతే తెచ్చుకున్నాం అనమాట. ఇదిగోండి వీళ్ళు దారం అయితే చూపిస్తున్నారు చూడండి. 4-5 పోగులు వేసి లాగిన కూడా అసలు మన చేతులే కోసుకుంటాయి, కానీ దారం అయితే అస్సలు తెగదనమాట. ఈ విధంగా అయితే పట్టు చీరలు నేస్తారనమాట. ఇదండి ఈరోజు మినీ వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి వీడియోల కోసం హాస్ని రాచపడి అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకా ఇలా తెంపుతూ ఉన్నా కూడా తెగలేదు చూడండి. ఇలా అయితే ధర్మవరంలో అయితే పట్టు చీరలు అయితే నేస్తారంట. బాయ్ అండి.